హెల్లో మామాస్ ఎట్టకేళ్లకు ప్రభాస్ హీరోయిన్ ఫిక్స్. సందీప్ రెడ్డి వంగ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అఫీషియల్ ప్రకటన. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. చివరిసారిగా కల్కి 2898 ఏడీ సినిమాతో హిట్ అందుకున్న డార్లింగ్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రాజాసాబ్, హను రాఘుపూడి సినిమాల తర్వాత ప్రభాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేయనున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, హను రాఘుపడి డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. డార్లింగ్ ఈ రెండు సినిమాలపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఇక ఈ సినిమాలతో పాటే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్లో హైప్ వచ్చేసింది. అఫీషియల్ ప్రకటన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని ఈ మూవీలో కనిపించే హీరోయిన్ గురించి ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే స్పిరిట్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె నటిస్తుందని, ఆమెతో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ కనిపించనున్నారని టాక్ నడిచింది. ఇటీవలే స్పిరిట్ నుంచి దీపికాను తొలగించారనే ప్రచారం సైతం చక్కర్లు కొట్టింది. తాజాగా స్పిరిట్ మూవీ హీరోయిన్ ఎవరనేది అధికార ప్రకటన వెల్లడిస్తూ రూమర్స్కు చెక్ పెట్టారు మేకర్స్. ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో రాబోతున్న స్పిరిట్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీప్తి నటిస్తున్నట్లు టీమ్ క్లారిటీ ఇచ్చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్పిరిట్ మూవీని రిలీజ్ చేసే అన్ని భాషల్లో ఆమె పేరును ఓ పోస్టర్పై రిలీజ్ చేశారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి నేషనల్ లెవెల్లో క్రేజ్ని సంపాదించుకుంది దీప్తి. ఇప్పుడు మరోసారి ఆమెకే ఛాన్స్ ఇచ్చారు సందీప్ రెడ్డి. యానిమల్ సినిమాతోనే ఇండియా వైడ్ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న దీప్తి ఇప్పుడు ప్రభాస్ సినిమా మూవీతో మరింత క్రేజ్ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. స్పిరిట్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తుంది.